భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండల ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మనుగూరు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మెగా జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 19న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భద్రాద్రి స్టేడియం పివి కాలనీ మనుగూరులో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు చెందిన 100 మందికి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొనున్నారని ఈ జాబ్ మేళా ద్వారా 4000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 7వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన విద్యార్థులు, ట్రాన్స్జెండర్స్, చెమిటి, మూగ మరియు దివ్యాంగులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ కోసం హెల్ప్ లైన్ నెంబర్లు అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిఎం మనుగూరు దుర్గం రామచందర్, ఎస్ఓటి జిఎం బి శ్రీనివాసాచారి, ఏరియా ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్, ఏజిఎం సేఫ్టీ డి వెంకటరామారావు, ఏజిఎం ఐఈడి సిహెచ్ రాంబాబు, ఏజిఎం పర్సనల్ ఎస్ రమేష్, డిజిఎం సివిల్ బి శివప్రసాద్, జనరల్ సెక్రటరీ బి మధు నాయక్, ఐఎన్టీయూసి ఫిట్ సెక్రటరీ రాముల అశోక్ కుమార్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ వై రామ్ గోపాల్, ఏరియా సర్వే ఆఫీసర్ ఎల్ దయాకర్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సింగ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, టీవీ సుబ్బారెడ్డి, సోమ శ్రీనివాస్ రెడ్డి, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు తదితరులు మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. చక్కటి అవకాశాలు మెగా జాబ్ మేళాలో నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధి అవకాశాలు మరి లభించేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అనేక రంగాలకు సంబంధించినటువంటి మల్టీనేషనల్ కంపెనీలు, అదేవిధంగా డైరెక్ట్ కంపెనీలు కూడా ఇందులో పాల్గొంటాయి. ఇంతకుముందే జిఎం గారు, రమేష్ గారు చెప్పినట్లుగా దాదాపు 100 కంపెనీలకు పైగా 4000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మరి మెగా జాబ్ మేళా ఈ నెల 19వ తారీఖున భద్రాద్రి స్టేడియంలో మరి ఏర్పాట్లు ఘనంగా చేయడం జరుగుతూ ఉంది. సింగరేణి ఆధ్వర్యంలో పూర్తిగా ఈ మెగా జాబ్ మేళాలో ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని ఎట్లా మరి దరఖాస్తు పెట్టుకోవాలి అనేది కూడా మరి విస్తృత ప్రచారం ద్వారా ఇప్పుడు ఏదైతే ఉందో పోస్టర్స్, అదేవిధంగా కరపత్రాలు, పోస్టర్స్ వివిధ రకాల్లో ప్రచారం చేయడం ద్వారా ఈ పోస్టర్స్ కూడా ప్రైవేటు కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్, ఈ చౌరస్తాలు అన్ని మండలాల్లో కూడా మైక్ ద్వారా ప్రచారం చేస్తూ మరి బోర్డింగ్స్ ద్వారా కూడా ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేయడానికి మన జిఎం గారు వారి టీం అంతా కూడా మాట్లాడడం జరిగింది. ఆ రకంగా పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేసి పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేగా నేను, అదేవిధంగా సింగరేణి అధికారులు యావత్తు కూడా విస్తృత ప్రచారం చేయడానికి తగిన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో వయసు అనేది దాదాపు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఎక్కడ పోని అవసరం లేదు. ఏ స్కానర్ ఉంటుంది, పోస్టర్ ఇంత ముందు చూపించినట్టుగా దాని మీద స్కానర్ని మనం మరి సెల్ ఫోన్లో తీసుకుంటే వెంటనే అందులో డేటా వస్తుంది, డీటెయిల్స్ వస్తుంది. అది ఫిల్ చేసి కొడితే అయిపోతుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. కాబట్టి ఆ రకమైన చక్కటి అవకాశం ఉంది. దీన్ని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరడం జరుగుతూ ఉంది. ఇది 10వ తరగతి నుంచి పీజీ వరకు, 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్, అదేవిధంగా ఐటీఐ, డిప్లొమా, బిఏ, బిఎస్సి, బీకామ్, బీటెక్, ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీఫార్మా, ఎంఫార్మా, అదేవిధంగా ట్రాన్స్జెండర్, ఇందులో ట్రాన్స్జెండర్లు, చెవిటి, మూగ, దివ్యాంగులకు కూడా అవకాశాలు కల్పించబడ్డాయి. మరి ఇటువంటి అవకాశాలని మనకు మరి ఈ రోజున గవర్నమెంట్ ముందుకొచ్చి మన సిఎన్ఎండి గారిని కూడా గత నెల కంటే ముందు కలవడం జరిగింది. మా దగ్గర కూడా జాబ్ మేళా పెట్టాలి, ఇండస్ట్రీస్ ఏరియాలో చాలా మంది నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా కంపెనీలు పిలిపించి పెట్టాలన్నప్పుడు మన సింగరేణి సంస్థ సిఎన్ఎండి గారు బలరాం నాయక్ గారు కూడా వెంటనే స్పందించారు. తప్పనిసరి ఎమ్మెల్యే గారు మీ దగ్గర కూడా జాబ్ మేళా మీరు ఎప్పుడప్పుడు పెట్టుకోమని చెప్పినారు. మొన్ననే లెటర్ పెట్టడం జరిగింది. జిఎం గారు మేము మాట్లాడుకొని సిఎన్ఎండి గారు లెటర్ పంపించింది. పెట్టిన తర్వాత మనకు వారు చెప్పడం మరి ఇది మన సింగరేణి సంస్థ మన ప్రాంతంలో
మరి ఇటువంటి కార్యక్రమం నిర్వహించాం, సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. అందులో మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతకు మరి ఈ అవకాశం కల్పించడం అనేది చాలా మరి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరి వాళ్ళ ఇందులో చూసినప్పుడు విద్యార్హత ఏదున్నా సరే మరి నిరుద్యోగ యువతకు సమానమైన అవకాశాలు కల్పించాలని చెప్పేసి కార్పొరేట్ మరియు ఇండస్ట్రీస్ రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తరించడం, ఉచిత నైపుణ్య అభివృద్ధి కూడా ఉద్యోగ అవసరం కల్పించడం కోసం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీన్ని వెనుబాగ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు కాకుండా ఇతరులు కూడా ఇతర ప్రాంతాల వారు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి దీనిలో పెద్ద ఎత్తున మీరు నిరుద్యోగ యువకులు పాల్గొని వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని ఈ మెగా జాబ్ మేళాలో వారు ఉపాధి పొందే దానికోసం మరి వారి యొక్క టాలెంట్ ని నిరూపించుకునే దానికోసం వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా మన గవర్నమెంట్ ఇచ్చింది. అదే రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కూడా అదే రోజు అక్కడికి వచ్చిన వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంత చక్కటి అవకాశం మన ప్రాంతానికి రావడం అనేది చాలా ఆనందంగా సంతోషం ఉంది. స్థానిక ఎమ్మెల్యేగా అధికారులు కూడా సమిష్టిగా పనిచేస్తా ఉన్నారు. ఇందులో అన్ని మండలాలు ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్, అదేవిధంగా ఎంపీఓస్ కూడా అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీస్ అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఇవన్నీ కూడా పోస్టర్స్ చేయడం, కరపత్రాలు వేయడము, బోర్డింగ్స్, వాల్ పోస్టర్స్ అన్ని రకాలుగా అన్ని రకాలుగా ప్రచారం చేసే దాంట్లో మరి గవర్నమెంట్ అన్ని శాఖల అధికారులు కూడా ఇందులో ఉపయోగించుకోవడం జరుగుతాం. పబ్లిసిటీ చేసే దాంట్లో అందరికి తెలియజేసే దాంట్లో మరి ఈ మెగా జాబ్ మేళా మనకు టైం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున దీన్ని నిరుద్యోగ యువకులు పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ అవకాశం కల్పిస్తున్నాం. దీనికి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మరి సింగరేణి సంస్థ సిఎండి గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం కూడా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారి అవకాశం కల్పించే దాంట్లో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మన సింగరేణి కాలేజ్ కంపెనీని ఒప్పించి మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మన పిల్లలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు ఉపాధి కల్పించే దానికోసం మరి వాళ్ళ మెగా జాబ్ మేళా నిర్వహించడానికి ప్రభుత్వము సింగరేణి సంస్థ ముందుకు రావడం, దాన్ని మన స్థానికంగా ఉన్నటువంటి మన జనరల్ మేనేజర్ గారు మరి వాళ్ళ రామచంద్ర గారు, దుర్గం రామచంద్ర గారి సారథ్యంలో మరి ఏర్పాట్లు కూడా అన్ని రకాల ఏర్పాట్లు వచ్చినటువంటి నిరుద్యోగ యువకులు ఈ జాబ్ మేళలో పాల్గొన్నాం. ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి కూడా వారు సులువుగా చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు కూడా మీడియా మిత్రులు మన ప్రాంతానికి వచ్చింది కాబట్టి మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏమంటే మరి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున నేను తెలియజేస్తా ఉన్నా. స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా సింగరేణి అధికారుల తరఫున కూడా మీ వైపు నుంచి కూడా ఇది కొంచెం పబ్లిసిటీ ప్రచారం ఎక్కువ వచ్చే విధంగా మీరు కూడా మీ యొక్క సహాయ సహకారాలు మన ప్రాంత నిరుద్యోగ యువకులకు అందించడానికి మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలువగానే వచ్చేసినటువంటి మీ అందరికీ మన సింగరేణి అధికారులందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము.